జాను ప్లీజ్. వరుణ్, మర్యాదగా చెప్తున్నాను, చెయ్యి వదులు. వదులు వరుణ్. రామ్, 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 రామ్. కాఫీ. రామ్, రామ్ ప్లీజ్ రామ్, ఈ కుప్ప మొత్తం తిట్టు కొట్టు, ఇలా వైట్ మాత్రం చెయ్యకు రామ్. ప్లీజ్ రామ్, నా వల్ల కావట్లేదు, నాతో మాట్లాడు రామ్ ప్లీజ్. ప్లీజ్ రామ్, నన్ను చూడు, నాతో మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? నేనేం తప్పు చేయలేదు రామ్, నాకు చాలా గిల్టీగా ఉంది, నేను నిన్ను ఫేస్ చేయలేకపోతున్నాను రామ్. తప్పంతా నాదే, నీ కోపంగా ఉంది కదా, అంతా నవలే, అంతా నవలే, అంతా నవలే, జాను, అంతా నవలే, జాను, అంతా నవలే. జాను, కామ్ డౌన్. చెప్పాను కదా జాను, వాడి ఇంటెన్షన్స్ బ్యాడ్గా ఉన్నాయని. ఒక అమ్మాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడంటే అది అబద్ధం జాను. ఆల్మోస్ట్ 90% ఇలానే ఉన్నారు. నిజంగా వాడలా బిహేవ్ చేస్తాడంటే నేను అనుకోలేదు రామ్. నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు రామ్, నేను ఎప్పటికీ తప్పు చేయను. ఏంటోరా, ఈ మధ్య మా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. తప్పదురా, పెళ్లి చేసుకున్నావుగా, ఇలాంటివన్నీ కామనే. ఏం కామన్ రా, తల పగిలిపోతుంది. అమ్మయ్యా, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, అందుకే చెప్పేది సింగిల్ లైఫ్ బెస్ట్ అనేది. పిల్ల దొరకని ప్రతి నా కొడుకు ఇలాంటి కొటేషన్ లేరా చెప్పేది. రేయ్, పిల్ల దొరక కాదురా, ఇంట్రెస్ట్ లేక ఖాళీగా ఉన్నా అంతే. రే మామా, నేను కూడా ఇక్కడే ఉంటారా, ఎక్కడికి పోను, చూస్తాగా ఎన్ని రోజులు ఈ సొల్లు చెప్తావో. ఎప్పటికైనా పెళ్లి చేసుకోకపోవా, నాలాగా తలబట్టుకోకపోవా. రేయ్, శాపాలు పెట్టకురా. శాపాలు కాదురా, జరిగే చెప్తున్నా. సంసారం ఒక చదరంగం, ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆడకుండా పోవలే. ఓయ్, నాకు వామిటింగ్ సెన్సేషన్గా ఉంది. ఎందుకు? కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఏమైంది? నీకు తెలీదా?
ఎక్కువ ఆలోచించకు, నువ్వనుకున్నదే. ఆ? ఇంత గుడ్ న్యూస్ చెప్తే ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అది కాదురా, సేఫ్టీ వాడాం కదా, అయినా కానీ వచ్చిందంటే అదేదో సినిమాలో సుహాస్ కాండం కంపెనీ పైన కేసేస్తాడు కదా, మనం కూడా అలా చేయొచ్చా అని ఆలోచిస్తున్నా. మెంటల్. నీ రియాక్షన్ చూద్దామని అబద్ధం చెప్తే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా? నాకు తెలీదా నువ్వు అబద్ధం చెప్తున్నావని. ఎక్కువైపోతున్నావు. సార్, నాకు లేట్ అవుతుంది, వెళ్ళాలి. వెళ్దాం జాను, ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. నీకు విషయం చెప్పనా, నువ్వు శారీలో భలే సెక్సీగా ఉంటావు. ఓకే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా నచ్చేసావు జాను. ఐ వాంట్ యూ. సార్, నాకు పెళ్ళయింది. ఐ నో జాను, అందులో ఏముంది, నాకు కూడా పెళ్ళయింది. ఈ విషయంలో కానీ నాకు ఫేవర్ చేస్తే నీకు ఏ విషయంలో నేను ఫేవర్ చేస్తాను. థింక్ చేయి జాను, నీకు ఏ ప్రాబ్లం రాదు. ప్లీజ్ జాను, సార్ వదలండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వదలండి. జాను 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 ఏయ్, ఏయ్, ఏమైంది? జాను, ఎందుకు అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదు రామ్, కొంచెం టయర్డ్గా ఉంది. నేనేం చిన్నపిల్లోని కాదు, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు రామ్, చెప్తున్నా కదా. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నిజంగా ఏం లేదా? ప్లీజ్ సార్ వదలండి సార్. ప్లీజ్ సార్, జాను, ప్లీజ్ సార్. ప్లీజ్ జాను. సార్ వదలండి సార్. సార్ జాను 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 ఆగు జాను. వదిలే రామ్, ఇలాంటివి ప్రతి చోట కామనే, నేను మేనేజ్ చేసుకుంటాను. ఓయ్, నిన్నే, అర్థమవుతుందా? ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. ఎవరా ఎవరు
ఎవరు? ఆడపిల్లకి ఇష్టం లేకుండా అలా ఎలా సార్ బిహేవ్ చేస్తారు? అసలు ఇలా నా కొడుకుని ఏం చేయాలి? కోప్పడికయ్యా, ఇప్పుడు ప్రతి చోట ఇలానే జరుగుతుంది. పెళ్ళైన అమ్మాయి సార్, కనీసం ఇంకిత జ్ఞానం ఉండదా? అవన్నీ చూడరు బాబు. చిన్న పిల్ల, పెద్ద పిల్ల, పెళ్ళైన పిల్ల అవన్నీ చూడరు. ఆడదానికి ఆశ చూపించు, బలవంతం లొంగ తీసుకొని చూస్తారు అంతే. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. కనీసం నీ భార్య జరిగింది నీతో చెప్పింది. ఈ కాలంలో ఆత్మాభిమానంతో బతికే వాళ్ళకంటే అవసరానికి లొంగిపోయేవాళ్ళు ఎక్కువ. కానీ నీ విషయం అలా జరగలా, సంతోషించు. ఏం చేసావు రామ్ అసలు నువ్వు? అందుకే నీకు చెప్పనన్నాను, కొట్టాల్సినంత అవసరం ఏముంది? కొట్టడం కాదు, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని అలాంటి వాళ్ళకి కోసి కారం పెట్టాలి. ప్రతి చోట ఆవేశం పనికిరాదు రామ్. ఆవేశం ఏంటి? నా పెళ్ళంతో ఎవడో మిస్బిహేవ్ చేసి సైలెంట్గా ఉండడానికి నేనేం చేతులు గాజులు దొరుకుని కూర్చోలేదు. కోపం అన్నిటికీ సొల్యూషన్ కాదు రామ్. నీ కోపడ్డ మాత్రమే తెలుసు, కానీ తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం తెలియదు కదా. ఏంటి సిచ్యువేషన్స్? మండించుకో, మొహం పగిలిపోద్ది చెప్తున్నా. నువ్వు చేసిన పనికి నన్ను జాబ్ నుంచి తీసేశారు. ఏంటి? ఆ చెత్త నా కొడుకు అలా బిహేవ్ చేస్తే కూడా అక్కడే పనిచేస్తావు నువ్వు? ఆడు పీకేయడం ఏంటి? నువ్వే జాబ్ మానేస్తున్నావు. నేను జాబ్ మానేస్తే ఇల్లు ఎలా గడుస్తుంది? నువ్వేమన్నా జాబ్ చేస్తున్నావా? అయ్యో రామ్, రామ్, నిన్న ఉద్దేశం. నేను జాబ్ మానేస్తే ఇల్లు ఎలా గడుస్తుంది? నువ్వేమన్నా జాబ్ చేస్తున్నావా? నాకు ఇది అస్సలు నచ్చట్లేదు. మన మధ్య చాలా గొడవలు వస్తున్నాయి. నాకు ఇవేం వద్దు రామ్, నువ్వు కావాలి. నేను కరెక్ట్గా ఉంటే ఈ గొడవలు ఎందుకు వస్తాయి? నేను జాబ్ చేయకపోవడం వల్లే ఇదంతా. రామ్, నేనేదో ఫ్లోలో అనేశాను, ప్లీజ్ నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకు. ఫ్లోలో అన్నా నువ్వు చెప్పింది మాత్రం నిజం. రే కన్నా, ప్లీజ్ నువ్వు అలా అనకు, నా వల్ల కావట్లేదు. నేను నిన్ను జాబ్ చేయమని అడిగాను. డెలివరీ బాయ్గా చేస్తాను, ఇంకేదో చేస్తాను. నిన్ను హ్యాపీగా చూసుకోవడం నా బాధ్యత. నా మానాన్ని నేను జాబ్ చేస్తుంటే నువ్వే కదా నేను అలాంటి పనులు చేయడం ఇష్టం లేదని మాన్పించేశావు. జాబ్ చేస్తానని పట్టుబట్టావు. ఈరోజు నేను జాబ్ చేయట్లేదని నిలదీస్తున్నావు. రే, నువ్వు మళ్ళీ అలా అనకు. నేను కావాలని అనలేదు, నేను చచ్చిపోతా చెప్తున్నా. ఐఎమ్ సారీ. నేను కొట్టా కదా. పర్లేదు, నాకు ఇంకా పడాలే. బుద్ధిగా నీ మాట వినుండాల్సింది.
రామ్, నాకు ఇవేం వద్దురా. ఈ జాబ్, ఫ్రెండ్స్ ఇవేవి నాకు ఇంపార్టెంట్ కాదు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. నువ్వు నన్ను బాగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. సార్ చెప్పండి. అదేనయ్యా, జాబ్ కావాలన్నా కదా. ఆ, అవునండి. నాకు తెలిసిన అబ్బాయి జాబ్ చేసే కంపెనీలో వేకెన్సీ ఉన్నాయంట. నీ రిజ్యూమ్ పంపించా, వాళ్ళు నీతో కాంటాక్ట్ అవుతారు చూడు. అలాగేనండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆంజనేయ, ఎలాగైనా ఈ జాబ్ వచ్చేలా చూడు స్వామి. ఒక పెళ్ళైన అమ్మాయిని అట్రాక్ట్ చేయాలని చుట్టుపక్కల చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ రూపంలోనూ, తను వర్క్ చేసే ప్లేస్లోనూ ఎలాగోలా ఆశ చూపించో, బలవంతం చేసో తనని లొంగ తీసుకోవాలని చూస్తారు. కానీ ఒక అమ్మాయి స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆ అమ్మాయి గోరు కూడా టచ్ చేయలేరు. అలా ఉన్న ప్రతి భార్య నిజంగా బంగారమే.